థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త సృష్టి ప్రకంపనలతో హైదరాబాద్లోని అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ల దుమ్ము దులుపుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. తాజాగా మేడ్చల్ పరిధిలోని చింతల్లో మెరుపు దాడులతో అక్రమ సరోగసీ సెంటర్ గుట్టురట్టయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ మహిళ సరోగసీ సెంటర్ ని నిర్వహిస్తూ ఉండడం షాకిస్తోంది. పిల్లల్లేని దంపతుల ఆశలను అడియాసలు చేస్తూ ఐవీఎఫ్ సెంటర్ల పేరుతో బ్యాచ్ మోసాలకు పాల్పడుతుంటే సరోగసీ పేరుతో వారి వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటోంది మరో బ్యాచ్. ఇలాంటి బ్యాచ్ బండారాన్ని బట్టబయలు చేశారు మేడ్చల్ పోలీసులు. చింతల్లోని ఓ ఇంట్లో సరోగసీ సెంటర్ నడుపుతున్న నర్రెద్దుల లక్ష్మీరెడ్డి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 6 సరోగేట్ తల్లులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నర్రెద్దుల లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిని ప్రధాన నిందితులుగా భావిస్తున్నారు మేడ్చల్ పోలీసులు. గతంలో ఎగ్ డోనర్, సరోగసీ మదర్ గా లక్ష్మీరెడ్డి పనిచేసినట్లుగా గుర్తించారు. ఆ అనుభవంతో ఈజీ మనీకి అలవాటు పడి ఏజెంట్ అవతారం ఎత్తి ఏకంగా అక్రమ సరోగసీ సెంటర్ కి తెరలేపింది. పోలీసుల తనిఖీల్లో మాదాపూర్, లక్స్ హాస్పిటల్, హెగ్డే హాస్పిటల్స్ చెందిన కేస్ షీట్లు లభ్యమవడంతో ఆయా హాస్పిటల్స్ తో ఈ బ్యాచ్ కు ఉన్న లింక్స్ ఏంటి అనే దానిపై ఫోకస్ చేశారు. ఈ 2 హాస్పిటల్స్ కి తల్లి కొడుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఇక పిల్లలు లేని జంటల్ని టార్గెట్ చేసి లక్ష్మీరెడ్డి 15 నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సృష్టి అక్రమాలు ప్రకంపనలు రేపుగా ఇప్పుడు ఏకంగా ఓ మహిళ ఇంటినే సరోగసీ సెంటర్ గా మార్చేయడంతో పాటు ఎగ్ డొనేట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసి దందా నిర్వహిస్తుండడం మరింత సంచలనంగా మారుతోంది. ఈ ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే ఈ అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నట్టు మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఒక మహిళ ఇంటినే సరోగసీ సెంటర్ గా మార్చేసింది. ఎన్ని రోజులుగా లేదా ఎన్ని సంవత్సరాలుగా ఇలా నడిపిస్తోంది దందా? ఈమె వెనక ఎవరైనా ఉన్నారని అనుమానిస్తున్నారు పోలీసులు? ఈమెకి ఎవరెవరు ఎలా డాక్టర్స్ సహకరిస్తున్నారు? అయితే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్తో వీరికి ఒప్పందం ఉన్నట్లు ఇప్పటి వరకు ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. కొన్ని ఐవీఎఫ్ సెంటర్స్ అక్కడికి వచ్చేటువంటి దంపతులు ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా కూడా ఐవీఎఫ్కే ఉంటుంది కాబట్టి ఒకవేళ ఐవీఎఫ్కి ఎలిజిబిలిటీ లేకుంటే కనుక ఫర్దర్ నెక్స్ట్ స్టెప్లో సరోగసీకి వాళ్ళు రెఫర్ చేస్తారు. సో ఈ సరోగసీ రెఫర్ చేసిన తర్వాత ఆ దంపతుల కాంటాక్ట్స్ అన్నీ కూడా ఈ ఏజెంట్ లక్ష్మికి వెళ్ళిపోతున్నాయి. సో ఇమ్మీడియట్లీ ఆమె కొంతమంది గిరిజన మహిళలను కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలను ఏపీ నుండి తీసుకొచ్చి ప్రత్యేకించి వారికి ఎగ్ లేదా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి వారి ద్వారా ఒక బిడ్డను కానీ ఈ హాస్పిటల్స్ చేతిలో పెడుతున్నట్టు ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో అయితే బయటపడింది. సో ఇంకా ఈ రైడ్స్ చేసినటువంటి క్రమంలో 2 హాస్పిటల్స్కి సంబంధించినటువంటి కేస్ షీట్స్ అయితే పోలీసులకు దొరికాయి. కానీ ఈ హాస్పిటల్స్తో అసలు లక్ష్మికి ఉన్నటువంటి సంబంధం ఏంది, నిజంగానే ఒకవేళ ఈ హాస్పిటల్స్కి ఐవీఎఫ్తో పాటు మొత్తం ఏఆర్టీకి సంబంధించినటువంటి అన్ని నిబంధనలు, అనుమతులు ఉండింటే కనుక వాళ్ళే ఈ సరోగసీ ప్రొసీజర్ని కంటిన్యూ చేసేవాళ్ళు. కానీ ఈ విధంగా థర్డ్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేశారు. సో వీరిలో 2 ఈ లక్ష్మీరెడ్డితో పాటు ఆమె కొడుకు నరేందర్ రెడ్డి అండ్ మిగిలినటువంటి అందరూ కూడా సరోగేటెడ్ మదర్స్. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా మరి కాసేపట్లోనే రిమాండ్ చేయబోతున్నారు.